వచ్చారు, పట్టుకున్నారు ఆమెను. ఏంటని విచారిస్తే అక్రమంగా కన్నది, అక్రమంగా కన్నది. వాక్యం, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచుదురా, వారైనా మరిచెదరు కానీ నేను మిమ్ములను కొడతా. ఒకసారి దేవుడికి, అమ్మా నువ్వు అనుకోవచ్చు అందరూ మరిచిపోయారని, మరచిపోలేదు ఆయన. ఆయన మరచిపోవుటకు మనుష్యుడు కాదు, ఆయన మరచిపోవుటకు అన్యాయస్తుడు కాదు, ఆయన బాధ్యత లేని వ్యక్తి కాదు. ఆయన నిన్నట్లా వదిలేసే రకం కాదు. ఆయన నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన ధ్యాస నువ్వే. ఆ ధ్యాస ఆయన లేకపోతే నీ కోసం నా కోసం ఆయన శిలువలో భయంకరమైనటువంటి వేదన పొంది ఆయన చనిపోయేవాడు కాదు. ఆ భారము బాధ్యత లేకపోతే దేవుడు ఎంత గొప్పవాడండి. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమో నాపై యేసయ్య నీకు, నీరు నా మెల తీర్చును, నీరు నా మెల తీర్చును. ఎంత ప్రేమో నాపై యేసయ్య నీకు, నీరు నా మెల తీర్చును, నీరు నా మెల తీర్చును. ఎంత ప్రేమో నాపై, ఎంత జాలియో నాపై, ఎంత ప్రేమో నాపై, ఎంత జాలియో నాపై, ఎంత కనికరమో దేవా, ఎంత కనికరమో దేవా. ఎంత కనికరమో దేవా, ఎంత ప్రేమో తీర్చును, నీరు నా మెల తీర్చును. మ్యూజిక్ చప్పట్లు కొడదామా? లేక ఇలలో నేను శిలగా మారితినే, ఆదరణే లేక ఇలలో నేను శిలగా మారితినే. ఆత్మాభిషేకమిచ్చి అక్షయ జీవమిచ్చి రక్షణను సాగితివే, రక్షణను సాగితివే. రక్షణను సాగితివే. ఎంత ప్రేమో నాపై యేసయ్య నీకు, నీరు నా మెల తీర్చును, నీరు నా మెల తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనం సజీవులమై ఉన్నామంటే, ఇంతవరకు ఇంకా బ్రతికున్నామంటే, ఇంతవరకు ఇంకా ఆయుష్తో ఉన్నామంటే, ఇంతవరకు ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరి దయ, ఎవరి కృప? చెప్పాలి, చెప్పాలి. ఆ పేరు చెప్పినప్పుడు దేవదూతలు కూడా లేచి నిలవబడాలండి. చెప్పండి గట్టిగా, ఎవరు? ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన మాట మనం వినాలనా లేదా? చెప్పాలి, వినాలనా లేదండి? ఆయన మాట వినాలనా లేదా?
ఎలా వినాలి? ఎలా వినాలి? ఆయన మాటను మనం ఎలా వినాలి? చూడండి, ఒక మాట మీకు ఎట్టండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. స్తోత్రం చెప్పండి. ఎట్లా వినాలండి? శ్రద్ధగా వినాలి. ఆయన ఏదైనా విషయం చెబుతున్నప్పుడు, మన ఇంట్లో మన పిల్లలకు ఏదైనా ఒక విషయం చెబుతున్నప్పుడు, మన ఇంట్లో ఏదైనా మన కుటుంబంలో ఒక విషయం మాట్లాడుకుంటున్నప్పుడు శ్రద్ధగా వింటాం. మనం చాలా బాధ్యతగా శ్రద్ధ పెట్టి వింటాం. మనం టీచర్స్, స్కూళ్ళల్లో, కాలేజీలలో లెక్చరర్స్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వారు క్లాస్ చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినే పిల్లలు కొంతమంది ఉంటారు. అవునండి, శ్రద్ధగా వింటారు, చాలా శ్రద్ధగా వింటారు. ఆ శ్రద్ధగా విన్న పిల్లల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? ఆ మాటలు అశ్రద్ధ చేసి, విని వినక, చదివి చదవక, టైం పాస్ చేసి, చెడు సావాసాలు చేసి, గాలి తిరుగులు తిరిగిన వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయి? తెలివేగా నేను చెప్తుంది. అయ్యా, మీ విశ్వాసులు అమెరికా వాళ్ళు ఏమన్నా ఏడు పాస్టర్ గారు, అమ్మా మీరు తెలుగు వాళ్ళ ఏం సంపరిస్తారు? ఎలా వినాలి ఆయన మాటలు? శ్రద్ధగా వినాలి. ఎవరు మాట్లాడుతున్నప్పుడు? ఆయన మాట్లాడుతున్నప్పుడు. ఇశ్రాయేలీయులతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు మోషేతో చెప్తున్నాడు, నా మాటలు వాళ్ళు ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే వచ్చే ఆశీర్వాదాలన్నీ రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. చూడండి, శ్రద్ధగా విన్న వాళ్ళ ఫలితాలు వేరుగా ఉంటాయి. శ్రద్ధగా విన్న వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. శ్రద్ధగా విన్న వారి సాక్ష్యం వేరుగా ఉంటుంది. శ్రద్ధగా విన్న వారి పరిశుద్ధత వేరుగా ఉంటుంది. శ్రద్ధగా విన్న వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. వారి అలవాట్లు వేరుగా ఉంటాయి. శ్రద్ధగా వినకుండా, ఆలకించి ఆలకించకుండా, విని వినకుండా ఏదో వచ్చాము వెళ్ళాము అని ఏ స్టూడెంట్ అయితే వాటిని నిర్లక్ష్య పెడతాడో, ఫలితాలు వచ్చినప్పుడు ఏంట్రా బాబు ఎన్ని సబ్జెక్టులు పోయినాయి అని అంటే ఏం చెబుతారు వాళ్ళు? ఫెయిల్ అయిందని ఒప్పుకోరు వాళ్ళు. నేను బాగానే రాశా. వాడే నువ్వు బాగా రాస్తే పాపం రుద్దేటోడు నీకంటే. ఏమ్మా, అర్థం చేసుకోనండి దీన్ని ఆత్మీయంగా. నేను వచ్చాను, నేను వస్తున్నాను. వచ్చావు, వస్తున్నావు. దేవుని మాటలు నువ్వు ఎట్లా వినాలంట? శ్రద్ధగా వినాలి. ఇంకొక మాట కూడా చెప్తాను. 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. 12వ అధ్యాయము, అదే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 28వ వచనం. ఒక్కళ్ళు చెప్పండి. ఈ మాటలన్నిటినీ నిత్యము నీ కుటుంబానికి, నీకే కాదు నీ పిల్లలకు కూడా. దేవునికి స్తోత్రం. చదువు, కంటిన్యూషన్. జాగ్రత్తగా నేను చెప్పేది మీకు చాలా మేలు. అప్పుడప్పుడు ఏమంటాం, రే నేను చెప్పే మాటలు వింటే నీకు మేలురా, అంత సీన్ లేదో
అని అంటారు కదా కొంతమంది. అరే నా మాటినమ్మా, నా మాటినే, ఒరే నా మాటినరా. తల్లిదండ్రుల బాధ పిల్లలు అర్థం చేసుకోరు. వాళ్ళు ఎందుకు చెబుతున్నారా, వాళ్ళు చెప్పే అర్థం ఏంటని పిల్లలకు అర్థం కాదు. ఒరే ఆ కొంపకి వెళ్ళగాకురా, ఒరే అట్లా ప్రవర్తించగాకురా, అమ్మా నువ్వు అట్లా ఉండొద్దమ్మా. తల్లిదండ్రులు చెప్పే మాట కొంతమందికి అర్థం కాదు. జరగరాంది జరిగినప్పుడు అప్పుడు వచ్చి తలదించుకుంటారు. అందరు తూ అని ఊసిపోతుంటే తలదించుకొని ఉంటాడు. ఏమైందయ్యా అంటే, ఆ రోజు నీ మాట వినుంటే బాగుండు, నువ్వు చెప్పిందే కరెక్ట్, ఆ రోజు నా మాటలు ఎట్టండి, ఆ రోజు వినుంటే బాగుండబ్బా, నీ మాట వినుంటే బాగుండు, పొరపాటు అయిపోయింది. జరిగిన తర్వాత పొరపాటును ఒప్పుకున్న ఏంటి అక్కడ? ఎలా వినాలంటే ఆయన మాటలు, అమ్మో జాగ్రత్తగా విను, జాగ్రత్తగా వింటేనే నీకు అర్థమవుతుంది. ఒక్కోసారి చూడండి, అవి తీసుకురా ఇవి తీసుకురా అని నేను చెప్పి పంపిస్తారు. వాళ్ళు వినకపో అర్థమైంది 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 ఆడికి పోయి మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏం కావాలి. ఈడేమో వినినట్టే ఉంటారు కానీ అది అర్థం కాదు. అక్కడికి పోయి ఫోన్ చేస్తారు, నేను మర్చిపోయిన అంటారు, గుర్తు లేదంటారు. ఏది జాగ్రత్త. ఒక్కోసారి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అమ్మా జాగ్రత్త. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు జాగ్రత్త అంటారు. ఎక్కడైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అంటారు. పని విషయంలో జాగ్రత్తగా ఉంటావు, నీ భర్త విషయంలో జాగ్రత్తగా ఉంటావు, నీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటావు, నువ్వు సంపాదించుకున్న సంపాదన విషయంలో జాగ్రత్తగా ఉంటావు, నీ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచుతావు, నీ భార్య మీద నీ భర్త మీద ఒక కన్నేసి ఉంచుతావు. మన పల్లెటూరు భాషలో చదువుతుంటా, పక్క పల్లెటూరులో కాబట్టి అన్ని విషయాలలో జాగ్రత్తే. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి ఎట్లా ఉంటావు నువ్వు తెలుసా? ఎంతో అజాగ్రత్తగా ఉంటావు, పట్టినట్టుంటావు. ఇక్కడికి వచ్చి ఏమీ నేర్చుకోవు. ఎంత చెప్పు ఇక్కడ దైవజనుడు గుండెలు బాదుకొని ఏంటండి భయంకరమైన కేకలేసి నీకు చెబుతున్నా నీకు అసలు చెవికే ఎక్కదు. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నమే చేయవు. నీకు జాగ్రత్త ఏది అసలు? అయ్యో ఇవి దేవుని మాటలు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటే నాకు మేలు, ఈ మాటలు వింటే నాకు ఆశీర్వాదం, ఈ మాటలు వింటే నాకు సంతోషం. ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలలో నాకు సంతోషం, నా హృదయము కవి ఆనందము కలుగ చేయుచున్నవి. దేవుని మాటలు ఎలాగుంటాయి తెలుసా? నీకు సంతోషాన్ని కలిగిస్తాయి. దేవుని మాటలు వింటే నీకు ఒక ఆదరణ కలుగుతుంది. దేవుని మాటలు వింటే ఆయన మాట విన్నా స్వస్థత కలిగిందండి. దేవునికి స్తోత్రం. ఆయన మాట వింటే సచ్చిన వాళ్ళు కూడా బయటకు వచ్చారు, సజీవంగా లేపబడ్డారు. ఆయన మాట ద్వారా సమస్తము సృష్టి లోబడింది, ప్రకృతి లోబడింది. మాట, ఆయన మాట వింటే, ఆయన మాటకు లోబడితే, జాగ్రత్తగా వింటే నీవే కాదు నీ పిల్లలు కూడా దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకా సువార్త త్వరగా 8వ అధ్యాయం 15వ వచనం. ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని. చాలు ఒక్క నిమిషం. ఈ వాక్యాన్ని ఎలా వినాలి? మంచి మనసుతో రావాలి ఇక్కడికి. ఏ మనసు అండి? మంచి మనసుతో వస్తే
నీకు ఈ వాక్యం అర్థమవుతుంది, ప్రభు అర్థమవుతాడు, సంఘం ఏంటో అర్థమవుతుంది, సేవకులు ఏంటో అర్థమవుతుంది, పరిచర్య ఏంటో అర్థమవుతుంది. మంచి మనస్సుతో వినాలి. ఏంటండి? శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి, మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. అప్పుడే నీవు దీవించబడతావు. స్తోత్రం, హల్లెలూయా. ఇవి ఎవరి మాటలు? దేవుని మాటలు. ఇవి మా ఊహల్లో నుంచి వచ్చిన మాటలు కాదు, మేమేదో కల్పించుకొని చెబుతున్న మాటలు కాదు. ఈ మాటలు దేవుని మాటలు. ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి, మంచి మనసుతో వినాలి. ఎవరి మాటలు ఇవి? ఎవరి మాటలండి? దేవుని మాటలు. దేవుడు కాదు, నువ్వు కాదు, దేవుడు దిగొచ్చిరా అని నేను మాట్లాడినాడు అనేవాళ్ళు లేరా? నువ్వు చెబితే నేను ఇదేంద్రా, దేవుడు చెబితేనే వినను. దేవుడు చెబితే ఎట్లుంటుందో ఒక ఉదాహరణ చెప్తా. మా జీవిత అనుభవాలలో, సేవ అనుభవాలలో, తరులు మేము సేవ ప్రారంభించిన రోజులలో వినండి. ఏంటండి? యేసన్న గారి ద్వారా ప్రారంభ దినాలు 1995 సేవ ప్రారంభించినటువంటి దినాలలో ఏంటండి, చిన్న గుడిసె పాకేసి పైన బాకా పెట్టారు. ఆ ఊర్లోని పేరు మోసినటువంటి ఒక రెడ్డిస్ అతను, ఏమనుకోవద్దు, అతను రౌడీ షీటర్. అతను వాస్తవంగా చెప్పాలంటే రౌడీ షీటర్ అతను. మేము పైన ఆ తరులు వాళ్ళ పైన మైకు పెట్టి చర్చి దగ్గరే, చర్చి కానుకొని ఆ చెట్టు ఉంటుంది, వేప చెట్టుకు బైక్ బాకాలు పెట్టి, కొత్తలో కదా, మామూలుగా లేదు ఉజ్జీవం. మాలో మైకులు పగిలిపోయేటట్టు ఉంది ఆ ఉజ్జీవం. పాటలు పాడుతూ ఉంటే వచ్చాడండి. ఆ డోర్లో చర్చిలోకి రాలేదు కానీ బయట నిలబడి రేయ్ అల్లేశాడు. ఎవడ్రా మిమ్మల్ని పైన పెట్టమన్నది బాకా? ఎవడ్రా అసలు మిమ్మల్ని కొత్తగా ఇక్కడ ప్రార్థన ఒకటి కాయిచ్చి ప్రార్థన పెడుతున్నారు, మర్యాదగా బాకా తీసేస్తారా లేదా? అన్నా ఆదివారంలో అన్నా ప్రార్థనలు అన్నా ఏదో అన్నా కొంచెం ఒక్క పూట అన్నా అంటే నా సంగతి తెలియదని మిసాలు చెబుతుండు, తొడలు కొడుతుండు. ఏం చేస్తామండి? మేమేమో భయం ఉంది ఒక పక్క, దేవుని సేవకులం అయిపోతుంది. ఏంటండి? విశ్వాసి ఎంతమందితో కలబడ్డా, ఎంతమందితో కొట్టుకున్నా, ఎంతమంది దగ్గర తిట్టినా మీరు అసలు అడుక్కోరు. అదే పాస్టర్ ఒక్క మాట అంటే ఏమంటారు? మీరేమంటారు? అసలు పాస్టర్కు కొంచెం కూడా ఓపిక. మనమంటే సరే, ఆయన పాస్టర్, ఆయనే ఓర్పు అయింది ఆయనకు, మీరే అంటారు. పొగిడిన మీరే మళ్ళీ ఆ మాటలు అంటారు. మేమేం చేసామంటే అన్నా ఒక్క ఆదివారం అంటే ఆపరా ముందన్నాడు, ఆపేశా. ఏదో లోపలేసి నాకు ప్రార్థన పెట్టుకున్నాం. బాధపడ్డా. కొంతమంది ఆయన దగ్గరికి పెద్దలు వెళ్ళి అన్నా ఏందన్నా, అవునండి జరిగిన విషయాలు, ఈ కథలు కాదు. ఏంటండి? అన్నా ఏందన్నా ప్రార్థనలు అన్నంటే, నువ్వు చెప్పేది ఎందురా, దేవుడు దిగొచ్చి చెప్పినా నేను వినను. ఇంకా అట్లాంటి మూర్ఖులకు ఏం చేస్తారండి? కొంతమందికి అంత చెప్పినా వినరు, అదే మాట అంటారు. నువ్వు కాదు, దేవుడు దిగొచ్చిన నేను వినను. ఇప్పుడు ఆ డైలాగులు సినిమాలలో పెట్టారు. దేవుడు దిగొచ్చిన, ఎవరితో పెట్టుకున్న పేరో లేదు, ఆయనతో పెట్టుకోబాకండి, ఏం జరిగిందో చెబుతా. ఎట్టండి అనేసరికి ప్రార్థన బాకాలు ఆపేసామండి. ఆగిపోయింది, బాగానే ఉంది. మేము బాధపడి వచ్చేసాం. ప్రార్థన ఏంది, ఎట్లా జరిగిందని. రెండో వారం ఆదివారం రానే వచ్చింది, మనం ఉండలేము కదా. ఆదివారం అంటే మనకు అదొక పండగ దినం లాంటిది కదా. అసలు పాట పాడకుండా ఉండగలమా? ఏంటండి? ప్రార్థన చేయకుండా ఉండగలమా మనము? చెప్పరేంది అందరు? ఎవరు మీరుంటారు?
అందుకే మీకు ఆడ ఏం సమాధానం, మీరు పాట పాడరు, ప్రార్థన చేయరు, ఆరాధన చేయరు, ఏంటండి కానుక ఇవ్వరు, ప్రార్థన చేయించుకోరు. మీరు వచ్చిన వాళ్ళ నుంచి గుట్ల గోబలు చూసినట్టు వాళ్ళని చూడటం వీళ్ళని చూడటం, వాళ్ళెట్టెగిరారా వీళ్ళెట్టెగిరారా, వాళ్ళెట్ట బాధారా వీళ్ళెట్ట బాధారా, ఇదే కదండి కొంతమందికి. మీ శాస్త్రాలు మీరు చెప్పుకుంటున్నారు అంతే. ఏంటండి కొంతమంది చూడండి, ప్రార్థనకు వచ్చిన తర్వాత అందరికంటే ముందే వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని వాళ్ళకు మనసు ఊరుకోదు. కొంతమంది తల్లులు ఉన్నారు, కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు రావటం చర్చిలోకి వచ్చి కాసేపన్నా ప్రార్థన చేసుకొని ఆ తర్వాత అన్న ఏం పని చేయాలి, ఏ పరిచర్య చేయాలి, నేనేమన్నా చేసేది ఏముందా అని అడిగే విశ్వాసులు కొంతమంది ఉన్నారు. అసలు కొంతమంది వచ్చి పాడకుండా ఉండలేరు, కొంతమంది ఆరాధన చేయకుండా ఉండలేరు, పరిచర్య చేయకుండా ఉండలేరు, కొంతమంది అన్ని చేయకుండా ఉండగలరు, ఏమి చేయకుండా ఏంటండి ఇంకా పైగా వంకలు పెట్టే వాళ్ళు ఉండగలరు, లేరండి. వాళ్ళు ఏదో తిప్పలబడి పనులు మానుకొని వచ్చి ఆ టెంట్ కింద పడి వాళ్ళు ఏదో కమ్మగా పాప ఆకలితో ఈ ఎరకాడ పంపిస్తే బాగుండదు 10 గంటలప్పుడు అని చెప్పి వాళ్ళు ఏదో కష్టపడి బాగా చేస్తే ఎవరన్నా చేసిందే అనటంలే మీరు. ఎవరన్నా చేసింది పలానోళ్ళు అబ్బే సాంబార్ ఏం బాలే వాళ్ళగబ్బే ఆ మాట అనే బదులు, ఒక పనికి మాలిన మాట అనే బదులు నువ్వు ముందొచ్చి బాధ్యతగా మంచిగా నువ్వు చేయరాదు, అట్ట చెయ్యరు. ఏం చేస్తారు, పోయేటప్పుడు వంకలు పెట్టి అసలు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కావాల్సి సగం తిని శిల్పాలు నొక్కుతారు. ఆడ ఏందక్క అన్నం తినకుండా పోతుంటే ఇది కూడంటండి, ఇది కూడా ఎవరన్నా చేసిందే. దయచేసి అటు వంకలు పెట్టబాకండి. ఎట్టండి కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. నేను ముందే చెప్పాను, ఇది మన కుటుంబం, స్తోత్రం చెప్పండి, ఇది మన ఇల్లు. స్వతంత్రంగా వచ్చే నువ్వు చెయ్యాలనుకునేది చెయ్యి, ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా. నిన్ను ఎవరండి ఆపేది? వాడు అంటలేడు ఎవర్రా మనల్ని ఆపేదండి, నిన్నెవరు ఆపేదిడా? స్తోత్రం, హల్లెలూయా. పాట పాడతావు పాడవచ్చే, ఆరాధన చేయాలన్నా చేయవచ్చే, పరిచర్య చేస్తావా చేయవచ్చే, సేవకులకు సహకారంగా ప్రోత్సాహకరంగా ఉంటావా ఉండు. నాకెంత హక్కు ఉందో ఈయనకంత హక్కే ఉంది. ఉదాహరణకు చెప్తున్నాను, ఇప్పుడు చేసే వాళ్ళకు ఎంత హక్కు ఇక్కడ ఉందో చెయ్యని వాళ్ళకు కూడా అంతే హక్కు ఉందేడా. ఇది దేవుని ఇల్లు, మనందరి ఇల్లు ఇది. రెండోసారి కూడా ఆదివారం ప్రార్థన ప్రారంభించామండి. ఆయన కథ చెప్పాలిగా, ఏం జరిగిందో చెప్పాలిగా, మాకు కూడా అది కుబలాటం కదా. ఏంటండి ప్రార్థన పెట్టాం, సౌండ్ కొంచెం తక్కువ పెట్టాం. బాగా ఎందుకు పెడతాము, విన్నప్పుడు మనోళ్ళకు బాగా పెడితే కదా ప్రార్థన పెట్టినట్ట, శబ్దం వినపడాల, అప్పుడు దాకా లేయరు. నేను ఒక్కోసారి సంఘంలో చెప్తాను, ఏంటండి ఒక్కోసారి గారడీ చేసేవాళ్ళు బజార్లో కూర్చొని ఒక డోలకు తీసుకొని వాళ్ళు ఒక పాట పాడతాడు, వాడు ఇట్లా కొట్టుకుంటా కాసేపు కూర్చొని అరే చూపు ఇది చూపు 1 2 3 1 2 3 అది ఇది అంటే అప్పుడు జనాలందరూ పోగవుతుంటారు. ఇప్పుడు పాస్టర్లు కూడా ప్రార్థనలు పెట్టి పాట పాడి సంగీతం వినబడితే కానీ రారు కొంతమంది. రానే వచ్చాడండి అతను, ఎంత కోపంతో వచ్చాడో తెలుసు అతను, భయంకరమైన కోపంతో. ఎందుకంటే పోయిన వారం చెప్పాడు కదా, ఈ వారం మళ్ళీ మేము పెట్టాం కదా, ఆదివారం ఆరాధన చేయకుండా మనం ఉండగలమండి? తినకుండానైనా ఉండగలమేమో కానీ ఆరాధన చేయకుండా ఉండగలమా మనం? అసలు మన వల్ల కాదంతే. ఒకవేళ ఆ రోజు నీకు ఏదైనా అర్జెంటు పని పడి ఏదైనా పనికి వెళ్ళినా, నువ్వు ఏదైనా పని మీద వెళ్ళినా, నీ ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? నిజంగా ఇక్కడే ఉంటుందండి. ఏం జరుగుతుందో, ఈరోజు ఏం వాక్యం చెప్పాడన్నా, బా ఈరోజు ఎట్లా జరిగి ఉంటుందో ఆ ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అతను రానే వచ్చాడండి. ఏరా పోయిన వారం చెప్పాను మీకు, బాగా తీసేయమంటే తీసేయరా మీరని చెప్పి గబా గబా అతని చెట్టెక్కి
ఆ యూనిట్ ఆ బాక అట్లని వైర్లు తీసేసి ఇసిరి పడేశాడండి కింద 2 బాకాలన. మేమేమో కింద స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా మాకు వచ్చింది అదే కదా మా ఆయుధం. ఏంటండి మన ఆయుధం ఏంటి? అదే కండి. ప్రభువా ఏంది నాయన ఇంత గోల జరుగుతుంది, ఇంత గందరగోళంగా ఉంది, ఏంటి ప్రభువా? అతన్ని మార్చు నాయన, అతన్ని మార్చు నాయన. వాడేమో తీసి ఇసురు కొట్టాడు, అన్ని కింద పడేశాడు. ఇంకా చర్చిలోకి రాబోతుండే, ఎందుకు యాంపుల్ పేరుని తీసి పడేయటానికి. అందరూ కొంతమంది అడ్డుపోయి అన్నా 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 ఇంకా లేదులే అన్న, ఇంకా లేదులే అన్నా అన్నా. ఎందుకు భయపడాల్సి వస్తుందంటే అతను రౌడీ షీటర్, ఏమైనా మూర్ఖుడు. ఏంటండి బాధపడి ఎంత బాధపడ్డామంటే ఎంత బాధపడ్డామండి. అతను కొంతమంది చెబితేగా బూతు మాటలు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి 3 నెలల దాకా మేము పైన బాక పెట్టలేదండి. ప్రార్థన చేసుకుంటున్నా ఉన్నాం. ప్రార్థన మాత్రం మానుకోలే. ప్రభువా ఆ వ్యక్తిని మార్చు నాయన, ఆ వ్యక్తిని మార్చు నాయన, ఆ వ్యక్తిని మార్చు నాయనని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. అతనేమో భయంకరంగా తిట్లు, నువ్వు కాదురా, వాడు కాదురా, ఎవడు కాదు, దేవుడు దిగొచ్చి చెప్పినా నేను వినను, దేవుడు చెప్పినా వినను, నేను నా సంగతి తెలియదని 2 పక్కలు తిప్పుకుంటుండు. ఏం చేస్తాం? సరిగ్గా 3 నెలల తర్వాత 3 నెలల తర్వాత అండి సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. అతని మార్పు కోసం ప్రార్థన చేస్తూ ఉంది. మేము ప్రార్థన చేస్తున్నామండి. ఆ రోజులలో చాలా వైరాగ్యం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక రోజు దేవుడు మార్చాడండి. ఎట్లా మార్చాడో తెలుసా? చాలా అద్భుతమండి. ఏమైందో ఏమో తెలియదు, ఒకేసారి నోరు, చెయ్యి, కాలు పక్షవాతం వచ్చి పడిపోయాయండి. పడిపోయాయి. మూతి ఒక పక్కకు పోయింది, చెయ్యి ఒక పక్కకు పోయింది, కాలు ఒక పక్కకు పోయింది. మేము ప్రార్థన చేసింది అట్ట మార్చమని కాదు ప్రభువును, మేము మనసు మార్చు ప్రభు అన్నాం. ఆయన టోటల్గా బాడీని కూడా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. మేము బాడీ మార్చమని చెప్పలా, ఎట్ట పెట్టుకోండి నడిపుడు. ఎట్టండి, భార్య ఒక పక్క, బామర్ది ఒక పక్క సంఖలో వేసుకొని ఈడ్చుకొని వస్తున్నాడు అండి చర్చికి. ఇట్లా వస్తున్నాడు. మేము చర్చిలో ఉండి ఊరే పలాని వ్యక్తి కదా అంటే, పలాని వ్యక్తి ఏంది, ఏమైపోయాడు ఇప్పుడు అంటున్నాడు. అమ్మా అమ్మా ఎక్కడి నుంచి ఆయన ఏమంటున్నాడంటే, అన్నో నేను ఇక్కడ నుంచి చర్చిలోనే ఉంటానన్న అంటున్నాడు. ఇది ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నోడికి మేమేం చేయాలంగా? పరిచర్య ఎంత మానేసి ఈయన సేవలు చేసుకుంటూ కూర్చోవాలన్న చర్చిలో. దేవుడు చెబితే ఎట్లుంటుందో తెలుసా? అన్నీ మారిపోతాయి. మరి మేం చెప్పినట్టు ఇంటేనే మీకు చెప్పండి. ఆయన చెప్తే మంచిదా, మేం చెబితే మంచిదా? మేము చెప్పినప్పుడు ఇంటే, దైవ సేవకులు చెప్పినప్పుడు ఇంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. లేకుంటే చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. జాగ్రత్త. చాలా మంది ఉన్నారండి అట్ట దెబ్బతిన్నోళ్ళు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా వినాలంటండి? మంచి మనసుతో వినాలా. దేవుని మాటలు ఏంటో తెలుసా? దేవుని మాటలు ఎలా ఉంటాయి? కీర్తనల గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. త్వరగా యెహోవా మాటలు, చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. యెహోవా మాటలు, దేవుని మాటలు ఎలాంటివి అంటండి? పవిత్రమైనవి, నిన్ను పవిత్రపరిచే మాటలు, నిన్ను బాగు చేసే మాటలు, నీ కాపురాన్ని, కుటుంబాన్ని నిలవబెట్టే మాటలు, నిన్ను సరిదిద్దే మాటలు, నిన్నుకు ప్రోత్సహించే మాటలు, నీకు క్షేమాన్ని ఇచ్చే మాటలు, అవి పవిత్రమైనవే. దేవుని మాటలు పవిత్రమైనయండి. దెయ్యపు మాటలు వేరు, అవి మోసపు మాటలు, అబద్ధపు మాటలు, లోకం మాటలు కూడా ఉన్నాయి. దేవుని మాటలు వేరు, దెయ్యపు మాటలు వేరు, మనుషుల మాటలు వేరు. ఒక సంగతి చెప్తా, జరిగిన సంగతి. మనుషుల మాటలు ఎలా ఉంటాయి?
ఏంటండి? దేవుని మాటలు పవిత్రమైన మాటలు. అలాగే లూకా సువార్త 4:22లో చూస్తే ఆయన దయగలిగినటువంటి మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68 వచ్చిన ప్రకారం చూస్తే నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు. దేవుని మాటలు నిన్ను పరిశుద్ధపరిచే మాటలు, నిన్ను నిలవబెట్టే మాటలు, నిన్ను బాగు చేసే మాటలు. ఆ మాటలే ఈ వాక్యము. ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యము నిన్ను పోషిస్తుంది. ఈ వాక్యము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ వాక్యమే నీకు భద్రతనిస్తుంది. ఈ వాక్యమే ఆయన మాటలు. ఆ మాటలే యేసయ్య మాటలు. ఈ మాట విని సావండమ్మా. దేవుని మాటలు వినండి. మనుషుల మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఇద్దరు ముఖ్య స్నేహితులు ఉన్నారు. ఎంతో కాలం నుంచి కూతురుకు వివాహం కాక బాధపడుతుంటే ఒకరోజు సెట్ అయింది. కట్న కానుకలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈయన దగ్గర డబ్బులు లేవు. స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అరే అమ్మాయి మ్యారేజ్ సెట్ అయిపోయిందిరా, ఇక ఒక 3 నెలలు టైం పెట్టాను, మరి నా కాడ అంత డబ్బు లేదురా, నువ్వు ముఖ్యమైన వ్యక్తివి కదా, నాకు కాస్త హెల్ప్ చేయాలి నువ్వు అన్నాడు. ఆడన్నాడు ఆ ముఖ్యమైన స్నేహితుడు, అరే ఎట్లా కనిపిస్తున్నారా నీకు, ఇంత బతిమలాడాలన్నారా, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది, ఓ ఎంత కావాలంటే అంత ఇస్తా, పెళ్లి పెట్టుకోబో, డేట్ పెట్టుకో, నేనున్నాను రా నీకు అని చెప్పాడు. జాగ్రత్తగానండి ఈ మాటలు అన్నప్పుడు ఎంత సంతోషంగా ఇంటికి వచ్చి కూతురు ముఖం చూసుకొని హ్యాపీగా అయిపోయి ఇప్పుడు అబ్బాయి తరపున వాళ్ళకి ఫోన్లు చేసి, అయ్యా పెళ్లి పెట్టుకోండి, మేము అన్ని సిద్ధం చేసుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళు పెళ్లి డేట్ పెట్టేశారు. నెల అయిపోయింది. ఫ్రెండ్కి గుర్తు చేశాడు, అరే ఇక 2 నెలలే ఉంది రే. అరే 2 నెలలు ఉంది కదరా, నేను చూసుకుంటానని చెప్పాగా, నేనున్నాగా, ఏందిరా ఇన్నిసార్లు చెప్పాలా నువ్వు నాకు అని అన్నాడు. అబ్బా చాలరా ఈ మాట, మా వాళ్ళు ఉన్నారు ఎందుకురా, మా కుటుంబీకులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, నీలాగా మమ్మల్ని ప్రేమించేవాడు ఎవరు లేడురా, శబాస్ వెరీ గుడ్ అన్నాడు. అయిపోయింది. నెల ఉంది టైం. నెల అయిన తర్వాత పెళ్లి కొడుకు తరపున వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. అయ్యా కట్నం డబ్బులు ఏమన్నా సంబంధం పంపిస్తారా? సరే సరేనయ్యా, నేను మీకు ఏ విషయం ఫోన్ చేసి చెప్తాను. స్నేహితుడికి ఫోన్ చేశాడు, అరే వాళ్ళు కట్నం డబ్బులు అడుగుతున్నారు, మరి కట్నం డబ్బులా ఓ 10 రోజులలో ఇస్తామని చెప్పు, 10 రోజులలో అయిపోతాయి మొత్తం, నువ్వంతా రెడీ చేసుకో. సరే సరే వాళ్ళకి చెప్పాడు, అయ్యా ఒక్క 10 రోజులు ఓపిక పట్టండి ఇస్తాం. 10 రోజులు అయిపోయింది, 20 రోజులే టైం ఉంది. 10 రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు మళ్ళీ, అయ్యా మరి డబ్బులు. సరే సరేనయ్యా సరే. స్నేహితుడికి ఫోన్ చేశాడు, అరే 20 రోజులే ఉందిరా, వాళ్ళు తొందర చేస్తున్నారు, ఓ 10 రోజులు టైం అడుగు, అయిపోయిందనుకో నేనే వచ్చి ఇస్తానని చెప్పు వాళ్ళకి, ఎవరో లేకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు నేను మాట్లాడతా. సరే సరే సరేలే. 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, ఇక 10 రోజులే పెళ్ళి. జరిగిన సంఘటన అండి, 10 రోజులే పెళ్ళి. ఇతనేమో పూర్తిగా స్నేహితుని నమ్మాడు, ముఖ్యమైన వ్యక్తి కదా. కొంతమందికి మనకు చూడండి, తల్లిదండ్రులకు కూడా చెప్పాము, భర్తకు చెప్పాము, భార్యకు చెప్పాము, పిల్లలకు కూడా చెప్పుకోం, కానీ మనకంటూ ఒకరు ముఖ్యమైన స్నేహితులు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉంటారు ముఖ్యమైన స్నేహితులు. వాళ్ళకి అన్ని విషయాలు, పర్సనల్ విషయాలతో సహా చెప్తా ఉంటాం కొంతమంది. ఏంటండి అట్లాగే ఈ వ్యక్తి కూడా చెప్పుకున్నాడు. 10 రోజులు, 20 రోజులు అయిపోయింది, 10 రోజులే ఉందండి. ఈ 10 రోజుల తర్వాత పెళ్లి కుమారుడు తరపు నుంచి ఫోన్. మళ్ళీ ఏమైంది, 3 నెలల నుంచి వాయిదేస్తున్నారు, పని అయిందా కాలేదా, ఇస్తారా ఇవ్వరా, అసలు ఏంటి మీ సంగతి అని అంటే, అయ్యా 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 సరే సరే సరేనయ్యా, అయ్యా అయ్యా ఇస్తామయ్యా. తర్వాత ఫోన్ చేశాడు ఫ్రెండ్కు, అరే ఇబ్బందిగా ఉందిరా, వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారా, ఏంటి పరిస్థితి? అరే నేను వస్తున్నాను రా, డబ్బులు తీసుకొని వస్తున్నా, పెళ్ళి ఎక్కడా, ఏ మండపం,
ఎక్కడ పెట్టారు? ఫలాని. నేను తీసుకొని వస్తున్నా, అక్కడికి రమ్మను, ఇచ్చేద్దాం, స్టేజ్ మీద ఇచ్చేద్దాం, రమ్మను, నేను డబ్బులు తీసుకొని వస్తున్నా. వాళ్ళకి ఏదో పాపం అమ్మాయి తరపున తండ్రి సర్ది చెప్పుకొని, అయ్యా ఆ రోజు ఇస్తామయ్యా, ఏమనుకోవద్దు, దొరకలేదని ఏదో అడ్జస్ట్ అయిపోయారు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కుమార్తె నాకు వివాహం అవుతుందని సంతోషంగా వచ్చింది, ఆనందంగా ఉంది. ఏంటండి, పెళ్లి మంటపం మీద కూర్చొని ఉన్నారు. ఈ ముఖ్యమైన స్నేహితుడు ఎంతకీ రావట్లేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్కడేమో తాళి కట్టాలంటే డబ్బులు ఇస్తేనే తాళి కడతా, డబ్బులు ఇస్తేనే తాళి కడతా. మీరు ఇప్పుడే ఇట్లా చేస్తున్నారంటే రేపు ఇంకెట్లా చేస్తారో. వాళ్ళు వీళ్ళు పెద్ద మనుషులు బతిమలాడుతున్నారు. ఎవరు చెప్పినా ఏమంటున్నారంటే, అదే నీ ఇంట్లో అయితే నువ్వు ఇట్లాగే చేస్తావా? తండ్రి ఏం చేయాలని అర్థం కాక వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని చేశాడు. ఎట్నో స్విచ్ ఆన్లోకి వచ్చేసింది. ఫోన్ చేస్తే ఎత్తాడు. అరే పెళ్లిలో ఉన్నాంరా, పెళ్లి ఆగిపోయిందిరా, తాళి కట్టలేదురా వాడు, ఏయిరా డబ్బులు, కట్టిన డబ్బులు ఏయిరంటే ఆ స్నేహితుడు చెప్తున్నాడు ఒకే ఒక మాట, సారీరా డబ్బులు దొరకలేదు, నేను పెళ్ళికి రావట్లేదు, ఫోన్ పెట్టేశాడు. అంతమందిలో లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడాడు. అంతమందిలో ఆ మాట వినగానే తండ్రికి గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. కూతురు పెళ్లి చేసుకోలేకపోయా నేను, అక్కడే కూలిపోయాడు. ఆ సంగతి కూతురు చూసి పరిగెత్తుకుంటా తన గదిలోకి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయింది పెళ్లి కుమార్తె. నా యేసయ్య అలాగ చేసేవాడు కాదా? మనుషులు మాట ఇచ్చి మోసము చేయవచ్చు, నిన్ను మాయ చేయవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న నా యేసయ్య నిన్ను మరువజాలను అంటున్నాడండి. నిన్ను మరువజాలడు. దేవునికి స్తోత్రం. నేను నీతోనే ఉన్నాను. నీ మేలు కోరేవాణ్ణి, నీ క్షేమము కోరేవాణ్ణి, నీ సంతోషము కోరేవాణ్ణి. నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో అంటాడు, నేను మేలు చేసి సంతోషించువాడను. నీకు మేలు చేసి సంతోషించేవాడను నేను. ఎప్పుడో తెలుసా? ఆయన మాటను నువ్వు జాగ్రత్తగా విన్నప్పుడు, ఆయన మాటలను శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన మాటలను మంచి మనసుతో విన్నప్పుడు, ఆయన మాట వింటే నీకు మేలే. ఆయన మోసము చేసేవాడు కాదు. నిన్ను నమ్మించి మాయ మాటలు చెప్పి మోసము చేసేవాడు కాదు. నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దైవ సేవకులు చెబుతుంటారయ్యా, నా మాట వినయ్యా, ఆ ప్రవర్తన బాగలేదు, ఆ మాటలు బాగలేవు, నీ బ్రతుకు బాగలేదు, నీ పరిస్థితి బాగలేదు. అందుకే నీ కుటుంబం ఇలా అయిపోయింది, అందుకే నీ బ్రతుకు ఇలా అయిపోయింది, అందుకే నీకు ఇంకతి పట్టింది, అందుకే నీకు ఇన్ని సమస్యలు, అందుకే ఈ దుఃఖము. నా మాట వినండి అని దైవ సేవకులు డైరెక్ట్గా నీకు చెప్పలేకపోయినా వాక్యములో నుండి చెబుతారు. ఎందుకో తెలుసా? దైవ సేవకుడు నీకు తండ్రి లాంటి వాడు, దైవ సేవకురాలు నీకు తల్లి లాంటిది. ఒక్కోసారి మీ తల్లిదండ్రులకు చెప్పని విషయాలు కూడా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి సేవకులకు మీరు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు సేవకులైన మాకు ఎంత దుఃఖం వస్తుందో తెలుసా? ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారా, ఇంతగా మమ్మల్ని గౌరవిస్తున్నారని చెప్పి దైవ సేవకులుగా మాకు మీ మీద ఎంత బాధ్యత పెరుగుతుందో తెలుసా? అది మాకే తెలుసండి. అది దైవ సేవకులు నీతో మాట్లాడుతుంటారు, ఒక్కోసారి పర్సనల్గా కూడా చెబుతూ ఉంటారు. వింటే మంచిదే. అయ్యా, అమ్మా, సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను బట్టి నువ్వు సరి చేసుకుంటే మేలు. ఏంటండి,
బైబిల్లో ఒక మాట చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరు బైబిల్ తీయండి అమ్మ బైబిల్ తీయండి, అందరు తెరవండి, బైబిల్ తెరవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడింది ఒక మాట, జ్ఞానుల ఇంట విలువైన ధనము నూనెయు ఉండును అని. ఇదే ఆ ధనము, దీనికంటే విలువైంది మరొకటి లేదు ఈ లోకంలో. బైబిల్ ఉన్న వాళ్ళు చేయొద్దండి, ఒకసారి బైబిల్ చూపించండి, బైబిల్ చూపించండి అన్నా, లేకపోతే మాకేమైనా కొనిస్తాం అంటారేమో. 1000 రూపాయలు పెట్టి చీర కొంటవే, బైబిల్ కొనని చేతులు రావు నీకు. ఏమ్మా బైబిల్ ఉన్నాయా మీ దగ్గర? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువున్నామండి ఆ మాట, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, అబ్బా నా కుమారి నా మాట వినుము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రూతు ఎక్కడి నుండి వచ్చినామా? మోయాబు నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఒక అన్యురాలు ఈమె. నయోమిని ఎంటబడి వచ్చింది. అత్తా నేను నీతో వస్తానత్తా, ఒగిసి పిల్లవే నా మాట ఏనంటే, ఎట్లాగా నా కుమారులు చనిపోయారు, మీరు ఒగిసోళ్ళే, మీరు ఇంకా ఏదన్నా ఉంటే మార్గం చూసుకోండి అంటే, అబ్బా ఒక కోడలు మాత్రం ఏం చేసింది, మంచి ముద్దు పెట్టుకొని, నా బంగారు అత్త, ఇట్టుండాలి అత్తలంటే అని చెప్పి అదేమి వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు రూతుందే, అత్తా నేను మాత్రం నీతోనే వస్తా, ఈ వయసులో నిన్ను వదిలిపెడితే ఎట్టత్త, ఎవరు చూసుకుంటారత్త? మావయ్య లేకపోయా, కొడుకులు లేకపోయా, మేము కూడా వదిలేస్తే అత్త నీ గతి ఏమైపోయింది అత్త, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టినత్త, సత్యంత వరకు సావైనా బ్రతుకైనా నీతోనే అత్త. కోడల్లారా ఉన్నారు అట్లాంటి కోడళ్ళు? ఈ ముసల్దే ఇట్లాంటి కోడళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజులలో, అవునా కాదండి? అసలు ఈ ముసలిది రోజు రోజుకి ఎక్కువైపోయింది. ఆ కోడలు ఏం చేసిందో తెలుసా? అత్త నీతోనే బ్రతికినంత కాలం అత్త, యవ్వన జీవితమే ఏమైపోయినా పర్వాలేదు, నీకంటే నాకెవరు ఎక్కువ కాదు, నేను నీతోనే వస్తానత్త, నీతోనే ఉంటానత్త, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా అత్త. ఆహా, అత్తను కనిపెట్టుకొని కాపురం చేసిన కోడళ్ళ ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అడుగుతున్నారు తెలుసా? సంబంధాలు అత్త ఉండకూడదు, ఆడబిడ్డలు ఉండకూడదు, మరుదులు కూడా ఉండకూడదు, ఒక్కడే ఉండాల. మామ కూడా ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అట్టోళ్ళు తొందరగా చేస్తారు కొట్టుకొని. తప్పించేటోడెవడు? ఇంతకుముందు పెద్దల కాలన పెద్దోడు ఏదైనా భార్య మీద భర్త ఏదైనా చేయి చేసుకోవాలంటే భయపడేవాడు. తల్లిదండ్రులు, ఏందిరా పిల్ల మీదకి ఎందుకు ఒంటికాల మీద పోతున్నావు, ఎవరు లేరనుకుంటున్నావా, పెద్ద మొగోడాలు నువ్వు గాంగ కొట్టినావు, నువ్వు గాంగ అని అరిసేవాళ్ళు ఉన్నారు ఇంతకుముందు. ఏంటండి మీకు తెలియదు, పాతోళ్ళకు తెలుసా సంగతి. ఇంతకుముందు పెద్దోళ్ళు తల్లిదండ్రులు కొడుకుని అరిచేవాళ్ళు. ఏంటండి ఇప్పుడు అవకాశం లేకుండా చేసుకొని కోడలే లాక్కొని బయటికి వెళ్ళిపోతుంది. రా మన సంగతి మనం, వాళ్ళ సంగతి వాళ్ళు ఎట్ట చేస్తే మనకెందుకో. ఏంటండి అందుకనే వాళ్ళు తెగొట్టుకుంటుంటారు. పైకి బాగానే ఉంటారు వాళ్ళు, మామూలు కొట్టుకోరాళ్ళు, మనం చూస్తున్న సంగతే కదా. కానీ రూతు అలాంటిది కాదు. అత్తను కనిపెట్టుకొని దేశము కాని దేశానికి వచ్చింది. ప్రజలను, తన సొంత ప్రజలను, వదిలిపెట్టుకొని వచ్చింది. అత్త ఒక మార్గదర్శకురాలుగా ఉంది, ఒక మాదిరికరంగా ఉంది అత్త. అమ్మా కుటుంబంలో కూడా ఓ అత్తోళ్ళారా, ఏ నాన్న మీకు అత్తలమా ఏంది మేమంటారేమో, సందర్భాన్ని బట్టి చెబుతుండా. నీ కూతురుని ఎట్లా చూసుకున్నావో నీ కోడల్ని కూడా అలాగే చూసుకో. వచ్చిన తరువాత ఏంటండి నీ కూతురు లాంటిదే, అర్థం చేసుకోవాలి, ప్రోత్సహించాలి.
ఒకవేళ ఆలస్యమైందనుకో లేయటం, ఏం చేయాలి నువ్వు? చిచ్చు పెట్టకూడదు. అమ్మో 8 అయింది లేయలేదయ్యా, 8 అయింది 10 అయింది లేయలే. కొత్తగా పెళ్లి చేసుకుంటారు, సంతోషంగా ఉండని నీకేం తెగులు? నువ్వు కూడా అప్పుడు అట్టున్నదానివేగా, ఒకప్పుడు కోడలువేగా నువ్వు, ఇప్పుడు కదా నీకు వచ్చిందే పోస్టు. దాని గురించి నేను చెప్పటం విశేషం కాదు, కానీ ఈమె వచ్చింది, అత్త ప్రోత్సహించిందమ్మా ఎక్కడికి వెళ్తావంటే మన బంధువు ఒకడున్నాడు, బోయస్ దగ్గరికి వెళ్ళిపో, ఆ పొలంలోనికే నువ్వు వెళ్ళు. నేరుగా అత్త చెప్పినట్టు ఆ పొలానికి వచ్చింది. బోయసు వాళ్ళను వీళ్ళని అడుగుతున్నాడు, ఎవరు యవనస్తురాలు, ఎవరి బిడ్డ, ఎవరీమే? వాళ్ళు చెప్తా ఉన్నారు ఫలానా 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 అని చెప్పినప్పుడు అప్పుడు ఆమెతో ఆయన అంటున్న మాట, అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట విను, వేరొక పొలములో ఏరుకొనుటకు చాలా పొలాలున్నాయి, చుట్టూ పొలాలే, చుట్టూ పొలాలున్నాయి, కానీ ఈ పొలములోనే ఉండవు నువ్వు. ఈ పొలములో నీకు సురక్షితం ఉంది, ఈ పొలములో నీకు ఆరోగ్యం ఉంది, ఈ పొలములో నీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ పొలము కాదని వేరే పొలంలోనికి పోయారా, ఆ పొలములో యవనస్తులు రెడీగా ఉన్నారు, అయిపోతావు. రూతుకు బోయజు చెప్పినట్లుగా నా మాట వినుము అని బోయజు చెప్పినట్లుగా రూతు కనిపెట్టుకొని ఆయన మాట విని ఆ పొలములోనే ఆమె పని చేసుకున్నందువల్ల ఆమె ప్రతిఫలం పొందింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె బోయజును ఏంటండి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. ఆమె బోయజునే వివాహము చేసుకొని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు రావలసిన స్థలానికి వచ్చావు, రావలసిన స్థలానికి వచ్చావు. ఈ పొలములో నీకు సమృద్ధి ఉంది, ఈ పొలములో నీకు సంతోషం ఉంది, ఈ పొలములో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నా మాట వినుము. ఒకరోజు పౌలు పట్టబడ్డాడు, తీర్పు కోసం తీసుకుని వెళుతున్నారు ఒక పట్టణానికి. ఆ రోజు ఒక ప్రయాణం, ఓడ ప్రయాణం చేయాలి. 27వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం, దయచేసి 27వ అధ్యాయం 27వ అధ్యాయంలోనికి రండి. తీసుకొని వెళ్ళే టైంలో పౌలు ఒక మాట చెబుతున్నాడు, 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించాడు. శతాధిపతితో అంటున్నాడు, అయ్యా నా మాట విను, ఈ ప్రయాణం మంచిది కాదు, ఈ రాత్రి ఆగుదాం, ఈ ఒక్కరోజు ఆగుదాం. ఎందుకంటే భయంకరమైనటువంటి వాతావరణం ఉంది, భయంకరంగా తుఫాను రాబోతుంది, భయంకరమైన పెనుగాలులు రాబోతున్నాయి. నా మాట విని ఈ ప్రయాణము ఈ రోజు ఈ రాత్రి ఇంతటితో ఆపివేద్దాం. శతాధిపతి అంటాడు, పాస్టర్ పని చేసుకో, మర్యాదగుండు, నువ్వు ఒక ఖైదీవి, ఇప్పుడు నువ్వు తీర్పు కోసం తీసుకెళ్ళిపోతున్న ఒక ఖైదీవి, నువ్వు శిక్ష పడుతుంది నీకు. ఈ సముద్రములో మేము ఎన్ని రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడ ఎంత లోతు ఉంటుందో, ఎక్కడ ఏ విధంగా ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ సముద్రంలో మాకు తెలుసు. ఆఫ్టర్ నువ్వెంత, నీ మాట మేము వినేదేంది, నువ్వు చెబితే మేము వినాలనా? శతాధిపతి ఓడ నాయకుడితో, ఓడ నావికుడితో, నడిపించేవాడితో చెబుతున్నాడు,
ఆయన మాటలు పట్టించుకోబాకు. పౌలు మాటలు పట్టించుకోవద్దు, అతని మాటలు పట్టించుకోవద్దు. అతను చెబితే మనం వినేదండి. ఈ ప్రయాణం మనకు తెలుసు, పదా పోనీ. ఆయన బతిమలాడుతున్నాడు, అయ్యా మంచిది కాదు, నా మాట వినండి, ఈ ప్రయాణం మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇలా ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, నా మాట వినండి. ప్రమాదం జరగబోతుందయ్యా, అయ్యా ఘోరం జరగబోతుందయ్యా, ప్రాణ నష్టం జరగబోతుందయ్యా, ఆస్తి నష్టం జరగబోతుందయ్యా, అయ్యా మనం ఇబ్బందులలో పడబోతున్నాం, నా మాట వినండి అని దైవజనుడు మొత్తుకొని చెబుతున్నాడు. కానీ వాళ్ళు దైవజనుడి మాట వినటం లేదా. నోర్మోయ్, ఈ పాస్టర్లకి ఇదే పని. ఒరేయ్, నష్టమంట, సరుకులు కూడా పారేయాల్సి వస్తుందట. అబ్బో, పెద్ద చెప్పొచ్చాడయ్యా ఈడ. నా మాటక పౌలు మాట వినొద్దు, పదా లోపలికి పదా అని చెప్పి ఓడ నడిపిస్తా ఉంటాడు. ఓడ నడిపిస్తా ఉంటే 13వ వచనములో దక్షిణపు గాలి మెల్లగా విసురుతుంది. ఆయనేమో పౌలేమో ప్రార్థన చేస్తాడే ఉన్నాడు. ప్రభు అతనికి తెలియచేశాడు, పౌలా ఈ రాత్రి ప్రయాణం మంచిది కాదు, ఆపే. ఆయన చెబుతున్నాడు, ప్రభు నాకు దర్శనమందు కనపడి, ప్రభు నాకు మన ప్రయాణం గురించి చెప్పాడు, ప్రభు నాకు తెలియజేశాడు, రాత్రి ఆయన నాకు తెలియజేశాడు, ఈ ప్రయాణం మంచిది కాదు, ఆపండి రాత్రి, వద్దయ్య బాబు ఆగండి అంటే. ఒకసారి నా సంఘంలో జరిగిన విషయం, ఒక కుటుంబం వచ్చన్నా, ఫలాని వ్యక్తి అన్నా భలే భలే అన్నారు. ఇది రికార్డింగ్ అవుతుందా? లైవా? లైవ్ కాదుగా, లైవా నానా ఏమన్నా? ఊరికే రికార్డింగ్. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాను, వినండి. ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి మనిషి అతను. చర్చి సంబంధం మన పిల్లలకు వచ్చారు. వాళ్ళు ఏం చూసుకున్నారంటే, బాలినేని మనిషి దగ్గర వాళ్ళని ఏమంటారు, సపోర్ట్గా తిరుగుతూ ఉంటారు వాళ్ళతోటి, బాడీ గార్డులు మాత్రమే, బౌన్సర్స్. వాళ్ళ చూసుకొని మంచి పార్టీ అన్నా, గట్టి పార్టీ అన్నా, డబ్బు పార్టీ అన్నా, పెద్ద పార్టీ అన్నా అంటున్నాడు. వచ్చి ప్రార్థన చేసి చెబుతానని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వగాకండి, ప్రార్థన చేసి చెబుతాను అన్నా. ఒక వారం తర్వాత తొందర చేశారు, ఈ లోపు అన్ని మాట్లాడుకుంటున్నారు. నన్ను అడిగారు, ఏంటన్నా చేసుకోమంటావా వద్దంటావా అని. ఆల్రెడీగా మాట్లాడుకున్నారు. నేను చెప్పాను, వద్దు, ఈ సంబంధం వద్దు, మనం దేవుని పిల్లలం, మనం ఆత్మీయులం, నాకెందుకో వద్దని మనసు వస్తుంది, నా మాట వినండి, చేసుకోబాకండి. అది గట్టి సంబంధం అయి ఉండొచ్చు, ఒకవేళ డబ్బున్నోళ్ళే ఉండొచ్చు, పర్వాలేదు, కానీ వద్దు, ఆత్మీయులు కాదు వాళ్ళు, కనీసం మారు మనసు పొందిన వాళ్ళు కూడా కాదు, నా మాట వినండి అని నేనంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడు, నాకు వినపడుతోంది, నాకు వినపడాలని. వాళ్ళు ఇంటికి పోయి అంటారు, ఆయనకేం తెలుసు, చిన్న వయసు ఆయనది, ఆయన చెప్తే మనం వినేదేంది, అసలు ఆయనకి ఏం తెలుసు, బాలినేని శ్రీనివాస్ మనిషి అంటే అసలు హడలు, ఎంత పేరు, ఆయనకేం తెలుసో, ముహూర్తం పెట్టండి. పెట్టారు, ముహూర్తం పెట్టుకున్నారు. నేను ఆ పెళ్ళికి పోలేదు అనుకోండి. వాళ్ళు సింగరాయకొండ వెళ్ళి ఒక గుడిలో కొండ మీద వాళ్ళు తాళి కట్టుకున్నారు, అక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వచ్చారండి. సరిగ్గా నెల గడవలేదండి. ఆ చేసుకున్నాడు ఎలాంటి మూర్ఖుడు అంటే, ఆయన దగ్గర దాదాపుగా రాజకీయ నాయకుల దగ్గర పనిచేసే ఆ బౌన్సర్ లాంటి వాళ్ళు కానీ ఇంకోటి కానీ దాదాపుగా వాళ్ళు చాలా మూర్ఖంగానే ప్రవర్తించే వాళ్ళైతేనే వాళ్ళ దగ్గర ఉంటారు. ఏంటండి ఆ తర్వాత జరిగిన సంఘటన తెలుసా? నెల రోజులకే ఒళ్ళంతా సిగరెట్తో కాల్చినటువంటి గాయాలే, ఒళ్ళు మొత్తం అండి. వాడు ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, వాడు తిరుగుబోతాడు, వాడు ఒక రౌడీ. వాళ్ళు ఏం చూసుకున్నారంటే వెనక బ్యాక్గ్రౌండ్ చూశారు, అంతేగాని
ఒక దైవ సేవకుడు చెప్పాడు ప్రేమించని, అది అస్సలు పట్టించుకోవాలి. పైగా ఏమన్నారంటే ఆయన చిన్నపిల్లాడు, ఆయన చెబితే మనం వినేదేంది, ఆయనకేం తెలిసి అండి. మనసులో బాధ ఉందరే, ఏమైపోద్దో ఈ పిల్ల, ఏమైపోద్దో ఈ పిల్ల. ఒక నెల రోజులకేనండి వాడంట ఆ పిల్ల వచ్చి ఏడ్చి ఎట్లా చెప్తుందో తెలుసా, మిద్దె మీదకి తీసుకెళ్ళి అట్లా నెట్టేది మళ్ళీ లాగుతాడంట. ఎట్టుంటుందండి ఆడపిల్ల జీవితం అది. చంపడు, మళ్ళీ అట్లా కిందికి నెట్టేది, ఎనికి లాగేది, నవ్వుతాడంట వాడు. మళ్ళీ సిగరెట్ తాగేది, ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లతో కాల్చాడు. ఆ పిల్ల పారిపోయి వచ్చిందండి, తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదంట. ఎలాగోలాగో పారిపోయి వచ్చేసింది. వైర్ తోటి అండి, అది జే వైర్ ఏదో అంటారు, ఆ వైర్ తోటి ఈ మెడకు ఉరేశాడు. లాగటం మళ్ళా లూజ్ చేయటం, బిర్రుగా లాగటం లూజ్ చేయటం. అవకాశం వచ్చిందని నేను అడగలేదు, కానీ నేను ఆ రోజు ఆ అమ్మాయితో అన్నాను, ఏమ్మా ఆ రోజే ఒక దేవుని సేవకుడిగా నేను చెప్పాను కదా వద్దని. కేసులు పెట్టుకున్నారు, కోర్టు మీకు తెలుసో తెలియదో పేపర్లో కూడా వచ్చింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నాలు చేసి విలేకరులు వచ్చి పేపర్లు వేయించి గందరగోళమైపోయిందండి ఆ పిల్ల జీవితం. కరెక్ట్గా 3 నెలలకే వాళ్ళు విడాకులు వచ్చేసాయి. ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని ప్రేమించి చెబుతారు, కానీ వేరే వేరే విధంగా చెప్పరండి ఎవరు కూడా. పౌలు మొత్తుకొని చెబుతున్నాడు, అయ్యలారా నా మాట వినండి. రాత్రి ప్రభు నాకు తెలియచేశాడు, నేను చెబుతున్నాను ఒక దేవుని సేవకునిగా అని అంటే హేళనగా మాట్లాడి తీసేసి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ ప్రయాణం బాగానే ఉంది. చల్లగా మెల్లగా గాలి విసురుతుంటే సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంది. హాయిగా నావ పడవ వెళ్ళిపోతా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, చల్లగా గాలి వస్తుంది. అప్పుడు లోకల మొఖాలు వాళ్ళు ముగ్గురు చూసుకొని, చూడు ఎంత హాయిగా ఉందో, చల్లగా ఉంది, హ్యాపీగా ఉంది. అదే పౌలు చెప్పినట్టుగా మనం ఉంటే అక్కడే ఉండేవాళ్ళం, ప్రయాణం చేసేవాళ్ళమా, రా పద నడుపు పోనీ. నిద్రపోతా ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు చూడండి 14వ వచనం, కొంచెము సేపైన తర్వాత, కొంచెము సేపైన తరువాత ఊరకు లోను అను ఫెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. దైవ సేవకుడు ముందే చెప్పాడు, అయ్యా ఈ రాత్రి ఈ ప్రయాణం మంచిది కాదు. దైవ సేవకుడు అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తుంటాడు, అమ్మా ఇది మంచిది కాదు, అయ్యా ఇది మంచిది కాదు, అమ్మా ఇది మంచిది కాదని. వాళ్ళు కూడా వినకుండా లెక్క చేయకుండా వెళ్ళిపోయారు. దాదాపుగా చల్లటి గాలి వస్తూ ఉంది, ప్రశాంతంగా చాలా దూరంగా లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రారంభమైంది ఏ గాలి? ఇది ఫెనుగాలి. భయంకరమైనటువంటి ఫెనుగా, అంటే పెనుగాలి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇట్లా తిరుగుతా వెళ్తా ఉంటుంది. అది ఏంటండి? అది కూడా ఎప్పుడు జరిగిందో తెలుసా? రాత్రిపూట. మీకు అనుభవం ఉందో లేదో, పగటి పూట సముద్రం యొక్క అలల శబ్దం, ఆ ఘోష వేరు, రాత్రిపూట వచ్చే శబ్దాలు వేరు. సముద్రం దగ్గర మీరు ఉండలేరు నైట్ పూట. ఏంటండి, పగలేదో సంతోషంగా అలలతో ఆడుకొని, అలలకు ఎదురుపోయి, అలల మీద ఎగిరి దూకి, అలలతో రకరకాలుగా హ్యాపీగా ఆడుకొని వస్తావు. కానీ రాత్రి పూటను దాన్ని చూస్తేనే పరిగెడతావు ఆ శబ్దానికే. ఏంటండి, ఇప్పుడు ఎట్లా విసిరిందంట? ఫెనుగాలి క్రేతు నుండి విసిరేను. ఇప్పుడు ఏమవుతుందండి? ఇప్పుడు ఓడ చూడండి ఏమైపోయింది, ఓడ చిక్కుకొని పోయింది. ఇప్పుడు ఓడ చిక్కుకొని పోయింది, గాలికి ఎదురు నడపలేకపోయాదు. వాళ్ళు నడిపించట మాని ఇక గాలికి కొట్టుకొని పోతా ఉంది, కొట్టుకొని పోతా ఉంది.
రాను రాను ఏమైపోయిందో తెలుసా? ఉన్న సరుకులన్నీ తీసి పారేశారు. సముద్రంలో ఉన్న ఆ యొక్క పడవలో ఉన్న సరుకులు ఖాళీ అయిపోయినాయి. వాళ్ళ ఆహార పదార్థాలు ఖాళీ అయిపోతున్నాయి. దాదాపుగా కొన్ని రోజులు సూర్యుడు చంద్రుడు ఎలా ఉంటాడో తెలియదంట. వారు రాత్రి బవళ్ళు ఆ సముద్రంలో ఆ పడవ ఆ నావ గాలికి కొట్టుకొని పోతూనే ఉంది. కొంతమంది జీవితాలంతే, చెప్పినప్పుడు వినరు, మార్చుకోరు. చిక్కుకొని పోయినప్పుడు, దొరికినప్పుడు, గాలికి కొట్టుకొని పోతున్నప్పుడు, అప్పుడు ఇంకా వాళ్ళు ఏమంటారో తెలుసా? మా వాళ్ళు ఇంతమంది ఉండి కూడా నన్నేం పట్టించుకోలే, పాస్టర్ గారు కూడా ఏది, పాస్టర్ గారే చెప్పారుగా, అమ్మా ప్రవర్తన అది కాదమ్మా, అయ్యా అది కరెక్ట్ కాదయ్యా, దేవుడు నాకు తెలియచేశాడు, నా మాట వినండి. దైవ సేవకుడు నెత్తి నోరు బాదుకొని గుండె ఆగిపోయేంతగా అరిసి అరిసి మీ మేలు కోరి క్షేమం కోరి, అయ్యలారా ఇది మంచిది కాదని ముందుగా చెప్పాడుగా, ఇది మంచిది కాదని ముందుగానే చెప్పాడుగా, ఆలోచించాలిగా కొంచెమన్నా. ఇప్పుడు చిక్కుకొని పోయినాక గుర్తొస్తున్నాడా? నీ బ్రతుకు చిత్రమైపోయిన తరువాత, నీ పరిస్థితులు తారుమారైపోయిన తరువాత, నీ బ్రతుకు పాడైపోయిన తరువాత ఇప్పుడు గుర్తొచ్చి నిందలు వేస్తావా? ప్లీజ్, నీ పరిస్థితులు తారుమారు కాకముందే, నీ బ్రతుకు చిత్రమైపోకముందే, నీ భవిష్యత్తు పాడైపోకముందే, నాకెందుకు ఈ గతి పట్టింది, అయ్యో నాకెందుకు ఇలా అయిపోయింది అని నెత్తి నోరు బాదుకోక మునిపే ఈ రాత్రి నా ప్రభు నీతో చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా మాట వినము. చప్పట్లు కొట్టి ప్రభువును మైపలుద్దాం. ఎవరి మాట? ఎవరి మాట? రకరకాలైన మాటలు వినపడుతుంటాయి నీకు. పౌలు చెప్పిన మాట శతాధిపతి విని ఉంటే 100 మంది సైనికులకు అధికారి ఆయన. ఏంటండి, చిన్న వయసు అయ్యుండొచ్చు దైవ సేవకుడు. నీ వయసు అంతా అనుభవం, నీ అనుభవం అంతా వయసు కూడా ఉండకపోవచ్చు సేవకుడు, కానీ సేవకుడు సేవకుడే. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. సేవకుడు సేవకుడే. గాలికి కొట్టుకొని పోవటమే కాకుండా ఏంటండి, కుటుంబాలలో కరువు, అనారోగ్యం, చూపించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితులు, దారుణమైన పరిస్థితులకు ఎంతమంది సంఘాలలో దిగజారిపోవట్లేదండి. ఎందుకు ఈ గతి పట్టింది? ఎందుకు ఈ గతి పట్టింది? ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో, మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి. ఏమిటా పాపం అంటే, ఆయన మాట మీరు వినకపోతిరి గనుక మీకీ గతి పట్టెను. మీకీ గతి పట్టడానికి గల కారణం, కుళ్ళి ఏడుస్తున్నావే, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావే, నిన్ను అర్థము చేసుకున్న వాళ్ళు లేకుండా పోయారే, ఒక్కదానివే, ఒక్కడివే మిగిలిపోవలసిన పరిస్థితి నీకెందుకు వచ్చింది? ఆ రోజు ఆయన మాట విని ఉంటే, దేవుని మాట విని ఉంటే, ఈ రాత్రి నా ప్రభు ఈ సభల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, ఇష్టురాలు, కుమారి అంటే ఇష్టురాలని అర్థం. నా కుమారి, నా మాట విను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట విను. వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడచి పోవద్దు. ఇచ్చటనే నా పని కత్తెల యొద్ద నిలకడగా ఉండు. ఒక్కసారి నువ్వు నిలవబడి ఉండు, స్థిరపడి చూడు. రూతు ఆశీర్వదించిన దేవుడు, రూతును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇప్పటికి తన చేతులు చాచి సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు చెప్పినప్పుడు వాళ్ళు ఆయన మాట వినలేదు.
భయంకరమైన పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అంటున్నారు, అయ్యా పౌలా, ఏదో తెలిసి తెలియక అయిపోయిందయ్యా, అయ్యా తప్పైపోయిందయ్యా, ఇప్పుడేం చేయాలి? రెండోసారి అయినాడు, అయ్యా ఇప్పుడైనా నా మాట వినండి. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి ఆయన మాట నువ్వు వినగలిగితే, ఎట్లా వినాలి ఆయన మాటలు? ఎట్లా వినాలమ్మా? ఈ బాగా శ్రద్ధగా ఏ మాటలు వింటావు? ఏ మాటలు శ్రద్ధగా వింటావు? దేవుని మాటలు ఎప్పుడన్నా శ్రద్ధగా వింటారా? మీరు ఎంత డూబుగాళ్ళండి. దేవుని మాటలు శ్రద్ధగా వింటే ఈ ఏడుపు ఎందుకండి నీకు? ఈ పేదరికం ఎందుకు ఉంటుందండి? ఈ దరిద్రత ఎందుకు ఉంటుందండి? దేవుని మాటలను శ్రద్ధగా వింటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులు మనకి ఎందుకు ఉంటాయండి? పాపం అంటే దేవుని దృష్టిలో ఏంటో తెలుసా? ఆయన మాట వినకపోవటం కూడా పాపమే. ఆజ్ఞ అతిక్రమము పాపమే. సమూయేలు గ్రంథంలో ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. ఇన్ని పాపాలు చేసి ఆడిపోతావు. ఓ నన్ను ఇంత మాట అన్నావు, ఇన్ని పాపాలు చేసి ఆడిపోతావు నువ్వు. ఆయన మాట వింటే నీవు సురక్షితంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళు. ఓ థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మాటలు పవిత్రమైన మాటలు అండి. దేవుని మాటలు దయగలిగిన మాటలు. దేవుని మాటలు నిత్య జీవపునిచ్చే మాటలు. నీ మేలు కోరి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన మాటలు బాగు చేసే మాటలండి. అవి అబద్ధపు మాటలు కాదు, వంకర మాటలు కాదు, మోసము మాటలు కాదు, నమ్మించి ద్రోహం చేసే మాటలు కాదు. ఆయన మాటలు పవిత్రమైనవి. ఆయన మాటలు దయగలిగిన మాటలు. ఆయన మాటలు వింటే నువ్వు పరలోకానికి వెళతావు. ఎవరెవరో మాటలు విని కాపురాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరెవరో మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరెవరో చెప్పిన మాటలు విని మోసపోయి ఉంటావు. ఇక చాలు ఈ రాత్రి. అబ్బాయి కార్డు పట్టుకొని ఆలోచించండి. ఎప్పుడు ఎట్లా ఉండాలని అర్థం చేసుకోకపోతే ఎట్లా మీరు? దేవుని మాటను మనం ఆలకిద్దాం. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడే ఆయన మాటకు మనం లోబడదాం. శ్రద్ధగా వినాలి, మంచి మనస్సుతో వినాలి. మన హృదయం అంతటిని ఆయన పైన కేంద్రీకరిస్తూ వినాలి. ఇంకా వినకుండా పెడచెవిన ఉంటున్నావేమో. ఒకవేళ కొన్ని పరిస్థితులకు మనం బద్దలైపోయింది, కొట్టుకొని వెళ్ళిపోయారు. కొంతకాలం రాత్రి పగులనే తేడా లేకుండా పరిస్థితి చాలా దారుణమైపోయింది. మనలో ఎవ్వరు అలాంటి స్థితిలో ఉండకూడదు. ఒక తీర్మానం చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో. యవనస్తురాలా, చెప్పిన మాట వినకుండా తుఫాను రాబోతుంది, జాగ్రత్త. పెనుగాలులు వీచబోతున్నాయి, జాగ్రత్త. సమయంలో అర్థం చేసుకో. దయచేసి అర్థం కమా. నీ వయసు పెద్దదై వాళ్ళు ఎక్కువై ఉండొచ్చు. సేవకుడు నీ దృష్టిలో పిల్లవాడిగాను లేకుంటే పిల్లలుగానే ఉండొచ్చు. కాబట్టి వారు నీ మేలు కోరేవారు, నీ కోసం కన్నీరు కార్చేవారు, నీ క్షేమము కోరే దేవుని చేత ఎన్నుకోబడిన దైవ సేవకులు వాళ్ళ నీకు క్షేమము కలుగుతుంది. వాళ్ళ మాట వింటే నీకు పౌలు చెబుతున్నాడు, అయ్యలారా నా మాట వినండి. వాళ్ళు వినలేదు, చిక్కుకొని పోయారు,
బ్రతుకుతామన్నా ఆశ కూడా వారు పోతుందో, ఎక్కడ మునిగిపోతుందో, ఏమైపోతుందో అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కారణం పోవటమే. విశ్వాసమనే నీ నావ స్థిరంగా నిలకడగా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వింటే నీకు మంచిది. ఆయన మాటలు వింటే నీకు అవుతున్నాడు. ఆయన మాటలు పవిత్రపరిచే మాటలు, నీ బ్రతుకును బాగు చేసే మాటలు, నిన్ను క్షమించే మాటలు, నిన్ను ఆదరించే మాటలు, నీ క్షేమం కోరిన మాటలు, నీ కుటుంబాన్ని సరి ఒక తీర్మానం చేసుకుంటావా? దేవుని సన్నిధిలో ఒక తీర్మానం కలిగి తీర్మానం చేసుకుంటావా? ప్రియా దేవుని సంగమా, ఆయన మాట వినాలి. నీవు ఇచ్చటనే నిలకడగా ఉండు. నీవు ఒక స్థిరత్వం కలిగి ఉండు. నీవు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని కొట్టుకొని పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని ఆత్మీయ జీవితాన్ని పతనము చేసుకొని నశించినప్పుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు తెలుసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడితో మాట్లాడతా నీకు మంచిది. ప్రార్థన చేసి, ప్రేమ కలిగిన తండ్రి, మంచి దేవుడా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు సమస్తమైన ఈ రాత్రి కాల సమయంలో ఈ 2వ రోజున మీ సేవకులను నిలబెట్టి మా అందరితో మేమెక్కడ తప్పిపోయామో గుర్తు చేసుకొని మరలా నిలబడడానికి మీరు అవకాశం ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. నాయన తీర్మానం తీసుకుంటున్నాము నాయన, నీ మాటకు లోబడి నీ మాట ప్రకారము జీవించడం ముందుకు కొనసాగుతాము నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి తండ్రి. దేవా, యేసు క్రీస్తు నామములో వారి జీవితాలలో గొప్ప మార్పులు చూచుదురు గాక. ఈ మీటింగ్స్కు తర్వాత, ఈ మీటింగ్స్కు ముందు అనే ఒక వేరియేషన్ నిశ్చయముగా వారి కుటుంబాలు, వారి జీవితాలు ఆధ్యాత్మికమైన కోణములో, ఆధ్యాత్మికమైన దిశగా ప్రయాణము చేయును గాక. నీ ప్రభువా, నీ బిడ్డలను దీవించండి. ఈ 2వ దినము కూడా ఉదయము ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లి ఆశీర్వదించండి. ఇంతవరకు ప్రభా మాట్లాడిన దైవజనులను, వారి కుటుంబాన్ని, సంఘాన్ని, అదేవిధంగా పేట్రన్నను నైనా వారి కుటుంబాన్ని, సంఘాన్ని అయా వచ్చిన యేసు క్రీస్తు నామములో మరింత దీవెన కలుగునుగాక నా దేవా. జ్ఞాపకము చేసుకునండి తండ్రి. అదేవిధంగా రేపు సేవకుల కూడికలో మీరు మాట్లాడండి అయ్యా. రేపు పగలు సాయంత్రం వివేకయ్య గారు వస్తుంటారు. రేపు కూడా నీ బిడ్డలందరూ రేపు సాయంత్రం అందరూ కలుసుకున్నటకు మీరు సహాయం, మహిమ పొందమని, ఈ రాత్రి క్షేమకరంగా వారి గృహాలు చేరుటకు మీరు సహాయం చేయండి. వారి కుటుంబాలను చేరుటకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి అడుగుచున్నాము తండ్రి. ఆశీర్వాదం తీసుకుందాం. మన రక్షకుడు యేసుక్రీస్తు ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును విశేషముగా ఈ సంఘమునకు మినిస్ట్రీస్కును